శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుజగ్రహ సంచారం అనేది రాబోతున్నటువంటి సెప్టెంబర్ 15వ తారీఖున స్టార్ట్ అవుతున్నది. ఇది సెప్టెంబర్ 15 నుంచి రాబోతున్నటువంటి అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా ఇది ఒక సంచారం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క సంచారం అనేది మనకు కన్యలో జరుగుతున్నది. కన్యా రాశిలో నుంచి రాబోతున్నటువంటి సెప్టెంబర్ 15వ తారీఖున ఇది తులారాశిలోకి మారుతున్నాడు కుజుడు. కుజుడు అత్యధికమైనటువంటి శక్తివంతమైనటువంటి గ్రహం. కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క మార్పు జరుగుతుందో అది చాలా విషయాల్లో దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక మనం ఇప్పుడు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క కుజ సంచారంలో వచ్చినప్పటికీ 3 రాసుల వారికి వచ్చేటప్పటికి ఇది పూర్తి యోగకారకమైనటువంటి స్థితిలోకి మారబోతున్నాడు కుజుడు. ఆ యొక్క మార్పు అనేది పూర్తి యోగ్యతను కూడా ఇవ్వబోతుంది. ఆ 3 రాశుల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా మొదటి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి స్థితి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే కుజుడు తన యొక్క మార్పు తులారాశిలోకి చేసుకుంటాడో ఇది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాన్ని, అదేవిధంగా మీరు కష్టపడేటువంటి తనం ఏదైతే ఉందో దానికి ఒక గుర్తింపుని, ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను అనుకూలతని, రొటేషన్స్ పరంగా సానుకూలమైనటువంటి ఒక స్థితిని ఇస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే ఈ యొక్క పోలీస్ రక్షణ రంగంలో ఉంటున్నారో వారికి కుజుడి యొక్క మార్పు అనేది అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తుంది. కష్టపడేటువంటి తత్వం కలిగినటువంటి వారికి వచ్చినప్పటికీ కుజుడు ఒక టెస్టింగ్ ప్లానెట్ లాగా. ఇంచుమించు కుజుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడంటే శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. సరైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కుజుడు ఎంత యోగ్యతని ఇవ్వగలుగుతాడో, అవయోగంగా ఉన్నప్పుడు అంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు లాభస్థానంలో ఎప్పుడైతే కుజగ్రహ సంచారం జరుగుతుందో భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్ని, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో అనుకూలతని, పోలీస్ విషయాల్లో కానీ, పోలీస్ పంచాయతీల విషయంలో కానీ అనుకూలతని, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకూలతని, అదేవిధంగా వచ్చేటప్పటికి ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా విద్యార్థులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు. కుజుడు ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నటువంటి సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 27వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు కూడా వచ్చేటప్పటికి కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి విద్యా సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. గురువు యొక్క పూర్ణ దృష్టి, కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల్లోనూ ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇంక్రిమెంట్స్ పరంగాను అనుకూలతని ఇస్తుంది. రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా కూడా కుజుడు యోగ్యతని, రొటేషన్ని బాగా ఇవ్వగలుగుతాడు. నూతన వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అనుకూలత ఇస్తాడు. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు రవి అనుకూలమైనటువంటి స్థితి రాబోతున్నటువంటి నెల రోజుల పాటు టిల్ అక్టోబర్ అంటే చివరి అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉంటారు. తదుపరి రాశి రెండో రాశి 3 రాశుల వారికి ఇది అనుకూలమైనటువంటి స్థితిని కుజుడు అనుకూలమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వగలుగుతాడు. తదుపరి రాశి వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతాడు. సింహరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వచ్చేటప్పటికి సింహరాశి వారికి గ్రహస్థితి ఈ సంవత్సరం అంత సానుకూలంగా లేదు. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావం మరియు సప్తమంలో రాహుగ్రహ సంచారం, జన్మరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా ఈ యొక్క మెరైటల్ ఇష్యూస్ అంటే వైవాహిక జీవిత సమస్యలు, వాటితో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, ఖర్చుల విషయాలు, అధికమైనటువంటి పని భారం, పని ఒత్తిడి ఇవనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. వాటికి కొంచెం రిలీఫ్గా రాబోతున్నటువంటి కొన్ని రోజులు ఉండబోతుంది. ముఖ్యంగా రాబోతున్నటువంటి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా ఉద్యోగ పరంగా, ఆరోగ్య పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, పోలీస్ పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 10 మందిలో మీకు ధైర్య, సాహస్య, లక్ష్మి అనే విధంగా కుజుడు బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దీని యొక్క ప్రభావం అనేది జీవితంలో
ఎంతో ధైర్యాన్ని, సాహసాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఏవైతే కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నాయో వాటిని సుసాధ్యం చేసుకోగలుగుతారు. అనుకున్న పనులని సమయానికి నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి వ్యాపార పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి, ధనుస్సు రాశిలో ఉండేటువంటి వారికి గురుబలం కలిసి రావటం, దాని తర్వాత కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలోకి కలిసి రావటం, శుక్రుడు 1000 స్థానంలోకి కలిసి ఉండటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని కొన్ని రోజులు ఇవ్వగలుగుతుంది. వ్యాపార పరంగా కొంచెం రొటేషన్ సానుకూలపడుతుంది. సమయానికి డబ్బు కట్టాల్సిన చోట కట్టగలుగుతారు. తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని ఏదో విధంగా అప్పు చేసి తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సద్వయం చేయగలుగుతారు. ఇక రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని కుజుడు పూర్తి బలంతో, పూర్తి షడ్బలంతో తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు పూర్తిగా ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రక్షణ రంగంలో పనిచేసేటువంటి వారు, మరియు అదేవిధంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, వాటితో పాటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వారు, బ్యాంకింగ్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలత కలిసి వచ్చే విధంగా ఉంటుంది. రైల్వేస్ లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితి గానే చెప్పొచ్చు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి. తదుపరి రాశి సింహరాశి తర్వాత మనకు వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి మార్పు ఏదైతే కుజగ్రహ సంచారం తులారాశిలోకి సంక్రమణం జరుగుతుందో, ఆ తులా సంక్రమణం జరిగిన తర్వాత నుండి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి పొందగలుగుతారు, ప్రశాంతత పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శరీరం ఒడిదుడుకులకి లోనవ్వకుండా ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా రికవరీ అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొంచెం స్వస్థత చేకూరడం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. రాశిలో ఉండేటువంటి వారు రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. అదేవిధంగా విద్యార్థులు మ్యాథమెటిక్స్ లో బాగా రాణించగలుగుతారు. ఏవైతే లిటిగేషన్ వ్యవహారాలు ఉన్నాయో, పోలీస్ పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో ఒక అడుగు ముందుకు పడడం అనేది ఒక మంచి పరిణామంగానే గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రయాణ విషయాల్లో ఉండేటువంటి ఒక జడత్వం ఏదైతే ఉందో, ఆ యొక్క ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఆ జడత్వం అనేది దూరం అవ్వటం అనేది ఒక మంచి పరిణామం. భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకోవటం, ఆ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయాల్లో కూడా కొంచెం కలిసి రావటం, గృహ సంబంధితమైన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగానే గోచరిస్తున్నది. సో వృషభ రాశి వారికి కూడా వచ్చేటప్పటికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. రాబోతున్నటువంటి అక్టోబర్లో అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా కుజగ్రహ సంచారం అనేది ఈ కొన్ని విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మిగతా రాశులు ఉన్నటువంటి వారు, మిగతా 9 రాశుల వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ 9 రాశుల వారు వచ్చేటప్పటికి ఈ కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదే విధంగా వచ్చినప్పటికీ సింధూరాన్ని ప్రతిరోజు పెట్టుకోండి. వీలైతే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకొని అక్కడ సింధూరాన్ని స్వామివారికి సమర్పించండి. ఆ ప్రసాదంగా వచ్చినటువంటి సింధూరాన్ని ప్రతినిత్యం పెట్టుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా వయోవృద్ధులకు కూడా ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. స్వస్తి.